హలో నమస్తే నేను మీ బాసాని మమత 100 టీవీకి స్వాగతం సుస్వాగతం। ఈ రోజు మీ అందరికీ ఒక ప్రత్యేకమైన టెంపుల్ పరిచయం చేయడానికి చంద్రాయణ గుట్టలో ఉన్న చెన్న మల్లికార్జున స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాం। ఇక్కడ బ్రహ్మరాంబిక దేవి చాలా అంటే చాలా పవర్ఫుల్ అన్నమాట। ఏం కోరుకున్నా గానీ వెంటనే మనకి ఇచ్చేస్తది। అలాంటి టెంపుల్ లో ఈ రోజు మనం ఉన్నాం। పూజారి గారు ఇక్కడ జరిగిన విశేషం ఏంటి, మొన్న జరిగిన మహోత్సవం గురించి, అలాగే అమ్మవారు ఎందుకు ఇంత ఫేమస్ అనేది వీళ్ళని అడిగే తెలుసుకుందాం। చలో మరి షురూ చేద్దాం। నమస్తే అమ్మా। నమస్తే నమస్తే ఆంటీ। హర హర మహాదేవ్ శంభో శంకర। ఓం నమ శివాయ। ముందుగా అయితే అసలు ఈ టెంపుల్ ఎప్పటి నుంచి ఇక్కడ ఉంది? ఈ టెంపుల్ ఎప్పటి నుండి అంటే మన పురాణాలలో నుండి కూడా చెప్పబడి ఉన్నది। సుమారు 1000 సంవత్సరాల నుండి ఇక్కడ టెంపుల్ ఉన్నది। అంటే టెంపుల్ అంటే కన్స్ట్రక్షన్ మాత్రం ఒక 600-700 సంవత్సరాల నుండి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏర్పడి ఉన్నట్టు చెప్తారు పెద్దలు। అంత పూర్వం గుహలాగానే అడవిలాగా ఉండేదన్నమాట। ఆ అడవి ఉన్నప్పుడు మా పూర్వీకులు 8వ తరం వాళ్ళు 8 తరాల కంటే ముందు వాళ్ళు ఈ గుహలోనే స్వామిని ఇలా కొలుస్తూ పూజలు చేసేవాళ్ళు। తర్వాత చిన్నగా వాళ్ళ ఒక జనరేషన్ చేంజ్ అయ్యేటప్పటికి చిన్నగా 2 ప్రాకారాలు నిర్మించింది। చిన్న గుహ నుండి ప్రాకారాలు స్టార్ట్ అయ్యి పూజలు చేస్తూ వస్తున్నప్పుడు ఆయన తర్వాత వాళ్ళకి కళ్ళు లేకుండా అమ్మవారు కళ్ళు ఆయనకు ప్రసాదించి ఉన్న ప్లేస్ ఇప్పుడు అమ్మవారు ఏదైతే ఉన్నారో అక్కడ అంతర్ధానమైనారు అమ్మవారు। ఆయన కళ్ళు ప్రసాదించి అక్కడ ఎందుకో అమ్మవారు అంతర్ధానమైనారంటే పూర్వం ఇక్కడ ఒక ఘట్టం జరిగింది ఏంటంటే అమ్మవారు అక్కడ అలిగి అమ్మవారు అక్కడ దాచుకున్న ప్లేస్ అని అట్లా చెప్తారనమాట। అందుకోసం అక్కడ అంతర్ధానమయ్యి అప్పటి నుండి ఏం చేసిందంటే ఆయన అమ్మవారి మట్టి సుధా విగ్రహం మట్టితో అమ్మవారు ఎలా అయితే ఆయనకు దర్శనం ఇచ్చిందో అలా తయారు చేసుకుని పూజలు చేశారు। అసలు అమ్మవారు ఎలా దర్శనం అయ్యారు అక్కడ, అంటే ఏ రూపంలో కనిపించారు? ఆ రూపమే ఇప్పుడు ఉన్న అమ్మవారి రూపం। ఆ రూపం ఆయన చూసిన రూపాన్ని కళ్ళుతో ఫస్ట్ టైం చూసింది కాబట్టి అదే రూపాన్ని ఆయన మట్టితో తయారు చేసుకొని పూజలు చేసేవాళ్ళు। దాని తర్వాత 3-4 తరాలు జరిగిన తర్వాత సంథింగ్ 70s ఆ ప్రాంతంలో ఎవరో తాంత్రికులు అమ్మవారి ఖడ్గం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే అమ్మవారి చేతిలో ఉన్న వాళ్ళు మట్టితో తయారు చేసిన విగ్రహం కాబట్టి చేతులు బ్రేక్ అయింది। అప్పుడు వాటి ఆనవాళ్ళు కూడా మీకు ఎప్పుడైతే చూపిస్తాను। తల్వార్ అని ఖడ్గాన్ని తీసుకోవడానికి పోతే బ్రేక్ అయిపోయింది, అంటే తీసుకోలేకపోయినాడు వాడు, భయపడి ఇచ్చేసి వాడు పారిపోయినాడు। ఇంకా తర్వాత ఏం చేసిందంటే మా ఫాదర్ వాళ్ళకి వచ్చేసరికి మా ఫాదర్ అంత పెద్ద విగ్రహం చేయించలేనని ఏం చేసిందంటే చిన్న విగ్రహం చేయించి పూజలు చేశారు। అది కూడా ఎక్కువ రోజులు నిలబడి ఉండలేదు। తర్వాత అమ్మవారు నాకు కళ్ళలో రావడం స్టార్ట్ అయింది అనమాట, చాలా చిన్న ఉన్నప్పుడు। అయితే నేను అన్ని నాకు ఒక్కొక్కటి మైండ్ లో గుర్తు చేసేది అనమాట, పాలన ఇట్లా జరిగింది తెలుసుకునేవాడిని అనమాట। ఇట్లా అమ్మవారు చేతులు ఇరిగినట్టుగా ఇట్లా స్వప్నంలో దర్శనం ఇస్తుంది। అయితే తెలుసుకుంటే ఇట్లా జరిగింది, చేతులు బ్రేక్ అయింది అని చెప్పేసి చెప్తే మళ్ళా అమ్మవారి కోసం మరి ఆమెనే ఇట్లా మనకు ఎంకరేజ్ చేసినట్టు కొత్తగా విగ్రహం చేయాలన్నట్టుగా ఇట్లా సూచనలు ఇచ్చేదన్నమాట। అయితే నేను దాని గురించి రీసెర్చ్ చేస్తూ తెలిసిన వాళ్ళ గురువులను అందరిని అడగడం అంతా స్టార్ట్ అయింది చాలా। అట్లా జరుగుతా వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత మనము ఏం చేసిందంటే ఇక్కడ చిన్న కరెక్షన్ ఉండేదన్నమాట। శివలింగం ప్లేస్ లోనే పాత శివలింగం ఒకటి ఉండింది ఇక్కడ ఎదురుగా, మనకు ప్రాణవటము ఎదురుగా తలుపుకి ఎదురుగా ఉండేది। అయితే ఆ ప్రాణవటాన్ని మనం చూడకూడదు అనమాట, అంటే దర్శనం ఉన్న వేలో మనము నడవకూడదు అనమాట। అట్లా ఉన్నందుకు ఒక పెద్ద మనుషులు ఇట్లా ఉంటే ఇట్లా ఉండకూడదు అంటే సరే ఎలుకలు అంతా బాగా తొవ్వి అదంతా చేస్తుంటే సరే మనం బాగా చేద్దామని తీసిన తర్వాత ఆ శివలింగం చూస్తే ప్రతిష్టాలింగం లేకుండా। అయితే అప్పుడు అనుకున్నాం అందరం, మా పెద్దవాళ్ళు అందరం కలిసి, మా అన్న వాళ్ళందరం కలిసి శివలింగం ప్రతిష్ట చేద్దాము, పునఃప్రతిష్ట చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారు కళలో వచ్చి ఇంకెన్ని రోజుల్లో నువ్వు ఇంకా పట్టించుకోవా అని చెప్పేసి చిన్న పిల్లలాగా వచ్చి కళలో వచ్చింది। మా గురుగారిని అడిగితే ఎప్పటి నుండి నువ్వు రీసెర్చ్ చేస్తున్నావు కదా తెలుసుకోవాలి
జయించాలనుకుంటున్నావు కదా, ఇప్పుడు అమ్మవారు నీకు ఇదైనా అనుకూలం సమయం ఇస్తుందని చెప్పేసి అట్లా మా గురువుగారు ఆయన చెప్పారు. చెప్పంగానే ఎంబడే ఇంకో మాకు తెలిసిన మన వైదికంగా అన్ని విషయాలు తెలిసిన గురువు గారి ద్వారా డిస్కస్ చేస్తే ఆ రోజు మాఘ పౌర్ణమి ఉండే. ఆ మాఘ పౌర్ణమి ఉన్న రోజు ఏమైందంటే డిస్కస్ చేస్తూ చేస్తూ కొన్ని విషయాలు, అంటే మనకు ఎప్పటి నుండో మా పూర్వీకులు నుండి వచ్చిన అమ్మవారు రూపం కాబట్టి మన ఇంటి వాళ్ళు ఏదైనా పూనుకొని చేస్తే అమ్మవారు మనకు చేసుకోగలుగుతామంటే అప్పుడే నేను మా అన్నయ్య అందరం కలిసి చేసుకుందామని ఒక దీక్ష భూని అప్పటి నుండి అమ్మవారిని కొత్త విగ్రహం రెడీ చేయించడానికి ఆ రోజు మాఘ పౌర్ణమి రోజు ఒక సంకల్పం తీసుకున్నాం. మళ్ళీ మాఘ పౌర్ణమి వరకు అమ్మవారి ప్రతిష్ఠ చేసుకున్నాం. ఇక్కడ అమ్మవారు ప్రతిష్ఠ అయిన తర్వాత జరిగిన అద్భుతాలు ఏంటి? చాలా, అసలు ప్రతిష్టప్పుడు కూడా ఎన్నో అద్భుతాలు జరిగినాయి. మరి మా కోసం ఒక అద్భుతం ఏమంటే అమ్మవారు ఫస్ట్ విగ్రహం తయారై వచ్చినప్పుడు సుమారు ఒక 30 మంది పిల్లలు అంటే యువకులు ఆ మధ్యలో వరకు తీసుకురావడానికి ఒక 4 to 5 hours పట్టింది. మా ఇంటి వరకు తీసుకురావడానికి 4 to 5 hours పట్టింది. అంటే చాలా ఎత్తైన విగ్రహం కాబట్టి. అయితే మాకు నిద్ర ఉండేది కాదు. ఈ పురాణం విషయం కూడా ఎప్పుడు మాకు వెలుగులో వచ్చిందంటే అదే టైంలో మాకు నిద్ర ఉండేది కాదు. ఎందుకంటే కింద నుండి పైకి రావాలని టాస్క్ కదా, ఎంత పెద్ద ఇది, ఇక్కడ మిస్ అయినా చాలా ఇబ్బంది అయ్యేది. ఇబ్బంది అవుతుందని నిద్ర వచ్చేది కాదు అసలు. ఒకరోజు టీవీ పురాణాలు వస్తుంటాయి కదా భక్తి టీటీడీ ఛానల్లో, అప్పుడు లింగ పురాణం గురించి వాళ్ళు చెప్తున్నారు. అదే ఘట్టం మన దగ్గర జరిగిన ఘట్టమే ఆడ శ్వేతముని గురించి చెప్తున్నారు స్వామి లింగ పురాణంలో. అయితే అప్పుడు మేము కూడా అనుకున్నారు, మన స్వామి శ్వేతముని ఇక్కడనే కదా మనకు తపస్సు చేసినాడు. మా పెద్దలు వాళ్ళు రాసుకున్న పుస్తకాలలో కూడా శ్వేతముని గురించి చెప్పబడింది. మనకేం మరి పురాణాలలో ఉన్న విషయము, లింగ పురాణంలో ఉన్న విషయం తెలియదు కదా, దీని గురించి తెలుసుకున్నామని మనకు తెలిసిన గురువుల ద్వారా వాళ్ళ దగ్గర పోయి డిస్కస్ చేసాం. అంటే వాస్తవం ఇది ఇక్కడ ఆ ముని తపస్సు చేసిన ప్లేస్. ఆ ముని పేరుతో ఇక్కడ శ్వేత గంగా అని కూడా గంగ ఉద్భవించిన ప్లేస్ ఉంది ఇక్కడ. స్వయంగా గంగా శ్వేత గంగా అని పిలుస్తారు. ఆ గంగాలో కూడా నాచురల్ గా శివలింగం ఫామ్ అయి ఉన్నది. వాటర్ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? శుద్ధ స్ఫటికం అంటే మనము కాయిన్ వేస్తే కాయిన్ కనపడతాయి శ్రీశైలంలో మాదిరిగా. అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి అన్నమాట. అట్లా ఎన్నో మిరాకిల్స్. మరి ఆ 20 మందితో అంత 5 గంటలు పట్టింది కదా మాకు. ఇదైన తర్వాత మేము ఒక 4 hours గ్యాప్ తీసుకున్నాం అనమాట. అంటే అమ్మవారి విగ్రహం పైకి పోయడానికి 4 hours గ్యాప్ తీసుకున్నాం. అంతకంటే ముందు వాటికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేసుకొని, పూజా కార్యక్రమాలు అన్ని చేసుకొని 4 hours గ్యాప్ 4 hours గ్యాప్ తీసుకుంటే ఏం జరిగింది, మాకు 20 minutes లోనే లోపల వచ్చింది. పై వరకు వచ్చింది గుళ్ళో. ఆడ నుంచి పైకి రానికి 5 గంటలు, ఆడ నుంచి క్రిటికల్ గా ఉన్న ప్లేస్ లో 20 minutes లో వచ్చింది. అది ఫస్ట్ చాలా మిరాకిల్. దాని తర్వాత ఇంకా చాలా విషయాలు జరిగినాయి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి అసలు ఈ టెంపుల్ ఇక్కడ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. చాలా అంటే పూర్వం చాలా మందికి తెలుసు. కొన్ని ఏమంటే ఇక్కడ ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారని చెప్పేసి ఇదిగా రాను అసలు కొమరవెల్లి కంటే ముందు ఇక్కడనే జరుగుతుంది పటం. చాలా పెద్దవాళ్ళకి అందరికి తెలుసు. ఇక్కడ ఫస్ట్ జాతర మల్లన్నదంటే ఇక్కడ మైలార్ అని కర్ణాటక ఉంటుంది, ఇంకోటి జేజోర్ అని మహారాష్ట్రలో స్వామివారు ఇదైన ప్లేసెస్ అన్నమాట. ఆ ప్లేసెస్ లో సేమ్ టైం లాస్ట్ వీక్ లో మనకు పౌర్ణమి కంటే ముందు వచ్చే ఆదివారం ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది మార్గశిర మాసం. నేను ఉన్నా అట్లా మనకు పూర్వం నుండి ఆ ఆచారంతో చేస్తాం. చాలా వైభవంగా జరుగుతాయి స్వామివారి. ఎన్ని రకాల అభిషేకాలు చేస్తా ఉంటారు అమ్మవారికి ఇక్కడ? పంచామృత అభిషేకాలు, ఇంకా విశేషంగా అంటే ఎవరి భక్తుల ఇది ప్రకారం అట్లా అభిషేకాలు జరుగుతుంది. మన శక్తి కొలది
ఇక్కడ ప్రత్యేక అంటే ప్రత్యేక దర్శనం ఇంకోటి కోసం ఏమంటే వస్తారు కదా. ప్రత్యేక దర్శనం ఏమంటే ఆ శ్వేతముని దేనికోసం తపస్సు చేసిందంటే ఆయన మార్కండేయుని లాగా ఆయన కూడా స్వల్ప ఆయుష్ ఉండే అనమాట. స్వల్ప ఆయుష్ ఉంటే ఇంకా ఆయన విష్ణు ఆరాధుడైనప్పటికీ కూడా శివుడి కోసం తపస్సు చేసిందని చెప్తారు కొంతమంది. అంటే వాటికి కూడా ఆధారాలు సేకరిస్తున్నాము, మేము ప్రయత్నం చేస్తున్నాము. అయితే విష్ణు భక్తుడు అయినప్పటికీ శివుడి కోసం ఆరాధన చేసింది ఈ గుహలో కూడా. అట్లా శివకేశవులు స్వయంగా వెలిసిన క్షేత్రం. అటుపక్క చెన్నకేశవ స్వామి, ఇటుపక్క చెన్న మల్లికార్జున స్వామి, మధ్యలో అమ్మవారు కూడా మంచి మీసాలతోనే ఉంటాడు ఆయన అందంగా. ఈ స్వామి కూడా మీసాలతోనే ఉంటాడు. అంటే అట్లా నారాయణి అమ్మవారు, నారాయణుడు పురాణాల్లో చెప్పినట్టు ఏమంటారంటే పురాణాలలో అందరూ విష్ణు సపరివారంగా, శివుడు వాళ్ళ సపరివారంగా వాళ్ళు వచ్చిపోయినందుకు అందరు దేవతలు ఇక్కడ నివసించి ఉంటారన్నమాట. ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక అభిషేకం ఏంటి అంటే మన ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు కదా, మరి ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక అభిషేకం సాత్వికంగానే జరుగుతాయి మా దగ్గర అంతా కూడా చాలా సాత్వికంగా. అమ్మవారు గౌరీ అంతకు ముందు ఉన్న అమ్మవారు కొంచెం ఉగ్ర రూపంలో ఉండే. అయితే మేము చాలా విధాలుగా అమ్మవారిని వేడుకొని శాంతంగా ఉండాలని చెప్పేసి. ఎందుకు ఉగ్ర రూపం ఉన్న అమ్మవారిని శాంతంగా మార్చిరు? అంటే శాంతంగా మనమే లేదు, అమ్మవారి ఇది అమ్మవారి సంకల్పమే ఆ విధంగా కావాలని చెప్పి. మేము కొన్ని ఎట్లుంటాయంటే మనం అన్ని చేయలేము, మనం మానవ మాత్రం కొన్ని అన్ని విధాలుగా అన్ని చేయలేము. పూర్వం కొన్ని ఇన్సిడెంట్ ఎట్లా జరిగినాయి అంటే కొన్ని జరగడానికి ఇక్కడ జరిగితే అవి సిటీ పైన చాలా ప్రభావం ఉండేది. అవునా? ఎగ్జాంపుల్ ఎట్లా అంటే అంతకుముందు ఉన్న అమ్మవారికి ఒకసారి చేతిలో దీపం ఉంటుంది. ఒక ఎలుక ఏం చేసిందంటే ఆ దీపంని కూడా గుంజుతూ ఇట్లా పడేసింది అనమాట. అమ్మవారి బర్న్ అయిపోయింది. జరిగింది ఇది కాళీ అంటే కాళీ లాగానే చాలా మా వచ్చిన భక్తులు ఇట్లా ఉండిపోయినారనమాట అమ్మవారిని చూడలేక. ఏ ఇయర్ లో జరిగింది ఇది? ఇది సుమారు 2000 మధ్యలో జరిగింది. అట్లా జరిగినప్పుడు ఏం చేసినామంటే ఇంకా మాకు థాట్ ఇది కాక పచ్చ పసుపు బండారు నీళ్ళని తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేసాం. ఒక 11 కడవల్లాగా 11 బిందెలను అమ్మవారికి అభిషేకం చేసి అప్పుడు గుమ్మడికాయ కొట్టిన తర్వాత అమ్మ శాంతి ఇచ్చింది. అప్పుడు కూడా కొన్ని ఇట్లా జరిగినందుకు కొన్ని అనవసరంగా ఏదో గొడవలు జరిగింది బాగా. ఇప్పుడు ఇంత ఇదిగా ప్రశాంతంగా ఉంటున్నామంటే అమ్మ చల్లగా అనే ఇదే ఉన్నది, అంతా అందరినీ చల్లగా చూస్తుందని భావిస్తాను. మరి ఇక్కడ శివునికి ఎలాంటి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి? శివుడికి చాలా రకాల అభిషేకాలు జరుగుతాయి. ఒకటి ప్రత్యేకమైనది శివరాత్రికి ప్రత్యేకంగా లింగోద్భవ సమయంలో ఇంచుమించు 50 రకాల పళ్ళ రసాలతోటి అభిషేకం జరుగుతుంది. లింగోద్భవంలో అన్నాభిషేకం చేసుకొని దాని తర్వాత ఇంకా భక్తులు తీసుకొస్తారు, కొన్ని మేమే ఏర్పాటు చేస్తాము. మనం శివరాత్రి ఇంకా అసలు చాలా ఈజీగా గడిచిపోతుంది. అన్ని రుద్రాభిషేకము నడుస్తుంది. ఆ తర్వాత అన్ని రకాల పళ్ళ రసాలతోటి అభిషేకాలు చేసుకొని స్వామికి హారతి ఇచ్చుకుంటాము. ఇంకా అసలు అప్పటికి ఉండరు జనాలు, కానీ ఆ కాసేపట్లోనే ఫుల్ ఇట్లా మొత్తం ప్రాంగణం అంతా నిండిపోతారు. ఇట్లా అసలు ప్లేస్ ఉండదు, అంత ఓం నమ శివాయ అనే నామస్మరణతోటి మారుమోగిపోతుంది గుడి అంతా కూడా. మీకు ఓం నమ శివాయ అనగానే అసలు ఒక రకమైన మరి అంత పవర్ వైబ్రేషన్స్ అండ్ అలాగే మీ ఫేస్ లో కొంచెం కళ కనిపిస్తుంది చాలా. అది మరి అది మనం ఎంత చిన్న ఇది అంటే వాళ్ళతోటి వాళ్ళ శక్తిని మనం గుర్తించలేము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ మొత్తం అసలు భక్తులందరూ ఏకకంఠంతో అట్లా. చాలా పెద్ద టాస్క్ అది కూడా ఒక టాస్కే. ఒక చిన్న పూలకుండి వలిగిపోలేదు, అంత పెద్దది, చాలా పెద్దగా ఉంది, కింది నుంచి తీసుకురావడం తోటి అట్లా అన్నమాట. అది ఇంకా అమ్మవారి లీలలు అంటే చెప్పలేమండి. 1-2 కాదు, చాలా మందికి పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు జరుగుతారు, పెళ్లి కాని వాళ్ళు అంతెందుకు ఈ మెట్ల పూజ చేస్తే కూడా మెట్లకు బొట్లు పెడతారు వచ్చి జనాలు. ఆ బొట్లు పెట్టినప్పుడు కూడా తెలుసా పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లిళ్ళు జరిగినాయి. మా పీరియడ్ లో, పెద్దవాళ్ళ పీరియడ్ లో జరిగినాయి చెప్తారు, మేము విన్నాం. కానీ మేము డైరెక్ట్ మేము అనుభవించింది అంటే
మెట్ల పూజ కానీ ఇంకా స్వామివారి కళ్యాణం అప్పుడు కూడా చాలా మంది పెడతారు భక్తులు ఇట్లా. అదే ఒకటి. ప్లస్ ఇంకా అమ్మవారి లీలలంటే అసలు సికింద్రాబాద్ దూరం దూరం నుంచి మొక్కిన వాళ్ళు, మగపిల్లవాడు కావాలి అంటే మగపిల్లవాడి కోసమే వాళ్ళు ఇచ్చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక ముక్కు పుడక తీసుకుంటే కూడా అమ్మవారు అంతకుముందు మేము మామూలుగా పెట్టుకునే వాళ్ళం నార్మల్గా. ఆ 1.5 year బ్యాక్ నవరాత్రులలో అమ్మవారు ముక్కు పుడక ఎట్లా అంటే ఆ రోజు స్వామి రోజు అమ్మవారికి నవరాత్రులలో డైలీ అభిషేకాలు జరిగితే ఏ రోజు అవతారానికి ఆ రోజు అట్లా అలంకరణ చేస్తారు. దాచిపెట్టింది అమ్మవారు, కనబడలేదు, అక్కడే ఉండింది, కనబడలేదు. ఇంకా విసుకొచ్చి వెతికి విసుకొచ్చి మా స్వామి వదిలేసిన తర్వాత ఏమైంది, ఏమంటారు వాళ్ళు 10 గంటలకు ఒడి బియ్యము అమ్మవారికి ముక్కు పుడక, వాళ్ళు 7 సంవత్సరాల కింద మొక్కినారంట ముక్కు పుడక, అప్పుడు తీసుకొని వచ్చినారు వాళ్ళు. అది పెట్టుకుందా ఆవిడ. దాని తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకు మళ్ళా మొన్న కూడా ఆమెకు పెద్దది ముక్కు పుడక కావాలని చెప్పి ఆమె అసలు నవరాత్రులలో మొత్తం 10 రోజులు అమ్మవారికి సహస్ర చండీ యాగం జరిగింది. 12 సంవత్సరాల అమ్మవారి ప్రతిష్ఠ జరిగిన తర్వాత పుష్కరోత్సవం సంబంధించి సహస్ర కలశాభిషేకం, అమ్మవారికి మహాకుంభాభిషేకం జరిగింది. అదే వీధిలో బ్రహ్మసూత్ర శివలింగము ఈ ఆగమం ప్రకారంగా ఇట్లా ఉండాలి స్వామి దగ్గర అని చెప్పేసి బయటికి చెప్పడం ద్వారా అట్లా జరిగింది. ప్రతిష్ఠ జరిగిన తర్వాత కూడా ఆ రోజు కూడా అమ్మవారి ముక్కు పుడక పడేసుకుంది. అసలు మాకు చూడడానికి ఇది కాలేదు. ఇంకా సరే 2 రోజుల నుంచి చూస్తున్నాం, దొరుకుతుంది అంటే దొరకలేదు. సరే అని బయటకు వెళ్ళి మళ్ళీ నార్మల్ ఆర్టిఫిషియల్ది తీసుకొచ్చి పెట్టిన పెద్దది పెడితే ఇంకా తర్వాత మళ్ళీ అది పెట్టిన తర్వాత మళ్ళీ దొరికింది. అసలు ఏంటే ఇంకా నాకు ఇది సరిపోదు సైజ్ అని అడుగుతుంది ఆవిడ. భక్తులు అర్థమైతలేదు, నాకు అర్థమైతలేదు. భక్తులు వచ్చినారు ఒకరు ఇట్లా పట్టు చీర పెడితే అమ్మవారు తెలుసా అసలు లైవ్ వీళ్ళ ఫ్రెండే తను. అసలు ఇట్లా మనం కనుక కొత్త బట్టలు పెడితే ఎట్లా సంతోషం ఇట్లా వ్యక్తం చేస్తాను చూడండి, అట్లా అట్లా కళ్ళు మూసి తీసినట్టు తన భావన. అసలు అబ్బా బాబా ఎంత అంటే అట్లానే అనిపించింది కదా. అదే అండి చెప్తున్నా కదా ఇట్లా అదన్నమాట. అమ్మవారు కూడా అంటే మనలాగా సంతోషపడుతుందా అని పట్టు చీర ఇట్లా పెడితే తనకి ఇట్లా కళ్ళు మూసి ఇట్లా ఆనందంగా ఇట్లా నవ్వినట్టు అనిపించిందంట ఆడికి. ముక్కు పుడక చేపించుకుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న నేను మహోత్సవంకి వచ్చిన, కొంచెం లేట్గానే వచ్చిన, అయినా కానీ నాకు హారతి అవన్నీ అందినాయి. అమ్మవారికి చీర పెట్టినప్పుడు హారతి ఇచ్చింది. హారతి ఇచ్చిన తర్వాత నువ్వే చెప్పు తర్వాత ఏమైందో అంటే నాకు కొంచెం సమజ్ కాలే. తర్వాత అనుకున్న కళ్ళలో నీళ్ళ లెక్క, అమ్మవారికి కళ్ళలో నీళ్ళ లెక్క అనిపిస్తుంటే నాకు అనిపించింది ఆహా ఇందుకోసం ఏమి అడిగింది, కంపల్సరీ ఇది చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తుంది. నాకు ఆల్రెడీ కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. ఆల్మోస్ట్ చెప్పాలంటే అమ్మవారి దగ్గరికి వెళ్తే చాలు కళ్ళలో నీళ్ళు ఇట్లా వచ్చేస్తున్నాయి. ఎందుకనేది ఇప్పటివరకు నాకు కూడా తెలియదు, ఎవరైనా చెప్తే వినాలనిపిస్తుంది. ఇంతకీ ముక్కు పుడక చెప్తున్నాను కదా, వాళ్ళు భక్తులు అసలు వాళ్ళు అనుకున్నారనమాట చేయిస్తాము. అయితే ఆ పెద్దది ఆర్టిఫిషియల్ ఇట్లా మేము పేపర్ మీద గుర్తేసిస్తే తీసుకొచ్చి ఇచ్చినారు, పెట్టినాము. ఇప్పుడు చూడండి ఆమెకి ఇట్లా మంచిగా ఇట్లా చూసాను ఇప్పుడు రియల్ది కావాలని అడగడం. సైజు కూడా తనకి ఈ సైజు నాకు సరిపోదని చెప్తున్నాను, మాకేమో తెలీదు అట్లా. ఇంకా అంతకుముందు కార్తీక పౌర్ణమికి కూడా ఒక ఆవిడ వచ్చి దీపాలు అక్కడ వెలిగించుకుంది శివాలయంలో. ఇక్కడ వచ్చి చూస్తే అమ్మవారి కళలో పోయి నా దగ్గర ఎందుకు పెట్టలేదు నువ్వు దీపం అని అడుగుతుందంటే ఏడ్చుకుంటూ వచ్చి మళ్ళీ వారం వచ్చి ఆమె దీపాలు వెలిగించుకుంది ఇక్కడ టెంపుల్లో. అసలు ఇంకొక భక్తురాలు ఇంట్లోనేమో ఇట్లా ఏమంటారు నవరాత్రులలో పొద్దునే 6 గంటలకి అమ్మవారు సాక్షాత్కరించే వరకు తను అరిచేసిందంట గట్టిగా. ఇట్లా అరిచేస్తే ఏంటి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగితే అమ్మవారు ఎక్కడ అని అంటే అట్లా ఏమంటారు ఆమె చెప్పింది అమ్మవారు ఇట్లా కనిపించింది నాకు అని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు నమ్మకం ఉండదు కదా. కుంకుమ పాదాలు అమ్మవారు వేసి వెళ్ళారు అక్కడ. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు లాల్ దర్వాజాలో బండారి పాదాలు వేసినట్టు అమ్మవారి కుంకుమ పాదాలు వేశారు అక్కడ. అది నిజంగా జరుగుతుందా? నిజంగా జరిగింది రియల్. అయితే వాళ్ళు వచ్చి ఏమంటారు ఆ బండారు కుంకుమ పాదాలు వేసిన తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు చూసినప్పుడు మేము దసరా రోజు ఏ శారీలో అయితే అమ్మవారు ఉన్నారో ఆవిడకు అదే శారీలో దర్శనం ఇచ్చారు. అంతకన్నా నిదర్శనం ఏం కావాలి అంటే ఆ రోజు దసరా రోజు ఆవిడ ఏ శారీ అయితే తను కట్టుకుని అదే చీరలో ఆమెకు దర్శనం ఇచ్చింది. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రుజువుల కోసం అని చెప్పేసి కుంకుమ పాదాలు 2 చోట్ల కుంకుమ పాదాలు వేసి వెళ్ళారు అమ్మవారు. నిజంగా నిదర్శనం ఇది. చాలా గ్రేట్. అసలు వాళ్ళైతే ఇంకా అసలు ఏడ్చేసారు వచ్చి, అసలు
ఎంత ఇది అసలు అమ్మవారు అనేసి. ఇది చూడండి కుంకుమ పాదాలు అమ్మవారి నిదర్శనం అన్నమాట. ఇప్పుడు మనం ఆ టెంపుల్లో బండారి మీద అమ్మవారి పాదం ఎలా ఉందో సేమ్ అదే పాదం కరెక్ట్ కనిపిస్తుంది చూడండి. ఇది ఎవరింట్లో? ఇది అక్కడ అవతల పక్కన వీళ్ళ కోటి నరసింహ వీళ్ళ తాత వాళ్ళ ముత్తాతకి అమ్మవారు కళ్ళు ప్రసాదించడం. ఇది కూడా దర్శనం అదే చూడండి నిదర్శనం. కోటి నరసింహ గారు సిక్స్త్ ఫాదర్ నిజంగా కళ్ళు ప్రసాదించారు. నాకే ఒళ్ళంతా జిల్లు అంటుంది. వాటర్ ఇంతకు ముందు చెప్పారు కదా శ్వేత గంగా అని శివలింగం అని చెప్పేసి దానికి నిదర్శనం స్వయంభూ శివలింగం. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా మందికి నిదర్శనాలు అమ్మవారు చాలా చూపించినారు. ఏమంటే అన్ని మనము ఇంకా సమయానికి గుర్తు కూడా రాదు. భక్తులు అట్లానే ఆ విధంగానే అమ్మవారికి తను కావాల్సినవి మరి వెళ్ళి భక్తులకు వెళ్ళి అడిగి మరీ తీసుకుంటది. ఒకరికి ఒక ఆవిడకి పట్ట అంతే ఉంటాయి. అమ్మవారికి ఇట్లా గాజులు కావాలని చెప్పేసి ఒక ఆవిడకి పట్ట గొలుసులు కావాలని అడిగి చేయించుకున్నారు. ఆవిడ డైరెక్ట్ కావాలని అడిగి మరీ చేయించుకున్నారు. బడంపేటలో ఉంటారు వాళ్ళు. స్టోన్స్ పెట్టి చేయించింది ఆమె. అవన్నీ జమ చేసే వాడికి పెట్టాము. ఎన్ని తులాలు వాడు ఇవ్వట్లేదు, అన్ని జమ పట్ట గొలుసులు కూడా. ఇంతకీ ఈ టెంపుల్ ఎండోర్స్మెంట్ లో ఉందా లేదా? ఎండోమెంట్ లేదమ్మా, ఆదాయం లేదు కదా. ఇంకా పూర్వం వాళ్ళ పెద్దవాళ్ళ నుంచి సేవ చేసుకోవడమే. మాకు కూడా ఏంటంటే ఆ సేవా భావంతో చేస్తేనే చేయనిస్తారండి వీళ్ళు. ఏదన్నా కమర్షియల్ గా ఏదైనా చేద్దామని పోతే ఇక్కడ అసలు సాధ్యపడదు. చాలా మంది అలాంటివి ఏమన్నా జరిగినాయా? ఒకవేళ నేను కమర్షియల్ గా చేద్దామని ఏమన్నా? చాలా జరిగినాయి. డాబు కోసం చేద్దామని అమ్మవారి ప్రతిష్టప్పుడు మొత్తం ఆయన ఏమనుకున్నాడంటే రెగ్యులర్ గా వచ్చేవాడు తమిళ. అయితే అన్ని అమ్మవారికి ఇట్లా అనుకుంటున్నారు కదా, అన్ని నేనే చేయిస్తాను అన్నట్టు అనుకున్నాడు. అసలు తర్వాత ఏం చేయలేకపోయినాడు ఆయన. చెయ్యనివ్వలేదు, జపనీయత అమ్మవారు. డాబు కోసం గానీ పేరు కోసం గానీ ఏదో అంటే ఆశించి ఏదైనా చేస్తే మాత్రం అమ్మవారు అస్సలు నిజంగా నిజమైన భక్తితో చేస్తేనే, సాత్వికమైన వాళ్ళ మనస్తత్వం ఉన్న వాళ్ళతో చేతనే చేయించుకుంటారు అమ్మవారు. భక్తితోటి చేస్తే భక్తి మెయిన్. భక్తితోనే జయించగలం కానీ ఇంకా వేరే దాంతో ఏం చేయలేదు. ఇప్పటి వరకు గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎవరైనా దీనికి సంబంధించి ఎలాంటి విరాళాలు కానీ ఇలాంటి ఫండ్ కానీ ఇవ్వలేదు? అస్సలు లేదండి. భక్తులు స్వయంగా ఎట్లా జరుగుతాయంటే మిరాకిల్ ఇక్కడ మన ఏదైనా బయట 100 రూపాయల వస్తువు 10 రూపాయలలో తయారయ్యే లాగా అట్లా సెట్ చేయించుకుంటారు అమ్మవారు. ఇది మాత్రం షూర్. ఒక కోట్లు పెట్టి కట్టేదాన్ని చిన్న అమౌంట్ తో అంత పెద్ద చేసే ఇదిగా అంటే మనం భక్తితో కొంచెం శ్రద్ధగా చేస్తే తక్కువ ఇదిలో అసలు మొదలు పెట్టినప్పుడే ఇంకా ఇక్కడ గోపురం కూడా మేము అసలు అనుకోలేదు. గోపురం దగ్గర కూడా ఓపెన్ చేస్తే నకసిక పర్యంతం అంటే ఆపాదమస్తకం అంటారు కదా, స్టార్టింగ్ నుంచి పాదం నుంచి ఆ శిఖరం వరకు కూడా కనిపిస్తుంది. అక్కడ ధ్వజస్తంభం దగ్గర నిలబడుతుంది గోపురం. మిరాకిల్ మేము కావాల్సుకొని చేయించలేదు, అది వాళ్ళు చేయించుకున్నది. ఉన్నప్పుడే అది కూడా ఎక్కడో భక్తులు, అది మన దగ్గర ఉన్న వాళ్ళు కాకుండా ఒక భక్తుడైతే 6 లక్షలు ఇస్తానన్నాడు. 1 లక్ష రూపాయలు ఇచ్చే వరకు ఇంకా ఆయనకు సరిపోయింది. ఇక కాలేదు. మెల్లగా ఇంకా భక్తుల సహకారంతో మేము సొంతంగా మా బాబు జాబ్ చేయడం కొంచెం మేము వేసుకున్నాము. భక్తులు చాలా మంది భక్తుల చేతులు ఉన్నాయి, ఒకరిద్దరు కాదండి, చాలా మంది భక్తులు. వాళ్ళందరూ కూడా సదా ఎల్లవేళలా వాళ్ళు వాళ్ళ కుటుంబం అందరు కూడా ఇంకా అనొద్దు కానీ అంటే ఎదురుగుండి ఈవిడ చెప్పొద్దు కానీ ఈవిడైతే అసలు ఈవిడ కాకుండా వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళతోటి కూడా అది అసలు మొన్న బండలు అది ఇక్కడి వరకే వేసుకున్నాము. ఆ కిందిది ఎట్లనో అనుకున్నాము. అసలు వాళ్ళు ఎక్కడి వాళ్ళో వచ్చి అమ్మవారు వాళ్ళకి అట్లా ఇది చేసే బట్టలు పెట్టంగానే అట్లా అనమాట. అట్లా చేస్తే అట్లా ఇంత కన్స్ట్రక్షన్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. చెప్తున్నాను కదా, అంటే భక్తులు వాళ్ళు చేసేదే కాకుండా వాళ్ళు ఇంత చేసినా చేసే వాళ్ళకు చెప్పి మరీ చేయించడం. వీళ్ళ బాబు ఎక్కడో ఉంటాడు,
అసలు చెప్తున్నాం కదా శివలింగ ప్రతిష్టాపన గురించి కూడా గోల్డ్ యంత్రం కోసం ఒకరు ప్రతిష్ట కోసం ఒకరు ఇట్లా చాలా అన్నమాట. నిజంగా భక్తి కలిగిన వాళ్ళ చేతనే చేయించుకున్నారు అమ్మవారు కానీ స్వామివారు కానీ. ఇది మాత్రం 100కు 100 కాదు 150% నిదర్శనం అండి. ఎందుకంటే మా కళ్ళెదురుగానే ఇప్పుడు మనం చేసినాం కాబట్టి మేము ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాము. అయితే చాలా మంది ప్రేక్షకులు కానీ అలాగే కొంతమంది భక్తులు కానీ చాలా మంది ఏమంటే వాళ్ళు బాధలు కష్టాలు కన్నీళ్ళు, పెళ్లి కాలేదు, పిల్లలు పుట్టలేదు, ఉద్యోగం లేదు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు అని చాలా బాధపడుతున్నారు. మరి అలాంటి వాళ్ళకి మీ అమ్మవారి తరపున అలాగే మీ శివయ్య తరపున ఏం చెప్తారు? ఏం చెప్పడం అంటే ఏం లేదు, భక్తితో రావాలి, ఒక 5 వారాలు 7 వారాలు తిరగాలి. వచ్చినా కానీ వాళ్ళకి మీరు ఇంత పెట్టాలని మనం ఎవ్వరికి చెప్పము. నమస్కారం చేసి స్వామివారి బండారు, అమ్మవారి కుంకుమ ఇంతే. ఒక భక్తురాలు అయితే అసలు కూడలు ఉంటుంది ఆమె కూడా. ఎంత తెలుసా, నెలన్నర నుంచి ఎన్ని రకాల మందులు వాడినా కూడా తగ్గకపోతే వస్తే జస్ట్ ఇట్లా కుంకుమ పెట్టిన అమ్మవారిది స్వామివారిది బండారు ఇచ్చిన ఏడ్చుకుంటూ వచ్చింది. అక్క అసలు నాకు బండారు అంతే, ఆ స్వామిది అసలు ఎంత అంటే మామూలు పవర్ కాదు. మాకు కూడా ఇస్తారా? స్వామి ఖచ్చితంగా ఇస్తాం. స్వామివారిది బండారు అట్లనే, అమ్మవారి కుంకుమ అట్లనే. ఇక మేము ఏంటంటే ఈడ ఇంతనే ఇయ్యాలి, ఇంత టికెట్ కట్టాలి ఇలాంటిది లేదు మన దగ్గర. కమర్షియల్ అయితే ఇక్కడ ఎక్కడ కనిపిస్తలేదు. మాకు అమ్మవారు తీసుకోవాలి. టెంపుల్ లో ఉన్నట్టయితే అన్ని టెంపుల్లలో ఉన్నట్టు ఇక్కడైతే అసలు లేదు. తోచినంత ఇవ్వచ్చు, వాళ్ళ శక్తి అనుసారం ఇవ్వచ్చు. ఇబ్బంది పడి ఏదో ఎవరో చూస్తున్నారు కదా అని ఇంత పెట్టాలి అసలు నో. భక్తులు ఏదైనా భక్తిగా ఇస్తే మాతో అయ్యింది, మేము కలిపి దానికి సెట్ అంటే కరెక్ట్ అయ్యేలాగా చేపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంతకు తప్పితే ఇంత ఇవ్వాలి అనేది మాత్రం ఇక్కడ అట్లాంటిది అసలు. అంటే చాలా టెంపుల్స్ లలో కమర్షియల్ అంటే కొంచెం ఫేమస్ గానే కమర్షియల్ గా మారిపోయింది. కానీ ఇప్పటి వరకు ఈ టెంపుల్ లో మాత్రం ఎక్కడ నాకు కమర్షియల్ నశిస్తదండి. అమ్మవారి మీద కామెంట్స్ మాట్లాడతారు, అట్లాంటిది మాకు ఇష్టం లేదు. అమ్మవారి శక్తి ఎవరి కోరిక మేర వాళ్ళ కొంగులో అమ్మవారి కోరిక తీరాలి. వాళ్ళు మనస్ఫూర్తిగా తోచినంత తెచ్చిస్తే అమ్మవారికి మేము ఖచ్చితంగా వినియోగిస్తాం. ఇది మాత్రం షూర్. మేము ఖచ్చితంగా అమ్మవారికి వాళ్ళ కోరికలు చెప్పి తీస్తాం. 100% తీరుతాయి కోరికలు. కానీ ఏదైనా పూర్వజన్మ సుకృతం వలన ఏదన్నా మరీ ఇబ్బంది ఉంటే తప్ప కొంచెం లేట్ అవుతుంది, కానీ కాకుండా మాత్రం జరగలేదండి. ఇది మాత్రం షూర్. ఇవన్నీ మీ మాటల్లో అంటే మీరు మాట్లాడే మాటల్లోనే చెప్తాం మేము. ఎందుకంటే అమ్మవారి శక్తితోటే మేము మాట్లాడుతున్నాం, స్వామివారి పవర్ తోటే చెప్తున్నాం. మేము చిన్న ప్రాణం ఇంత చిన్న సేవ తప్పితే మేమేమి కూడా చెయ్యమండి. అర్థమైపోతుంది అంత. మా గురువు గారి ఆశీర్వాదం తోటి ఆయన ఇచ్చిన ప్రకారంగా మేము సేవ చేస్తున్నాం అంతే. మాకు సేవ తప్ప ఎలాంటి పేర్లు డాబు కోసం మేము మాత్రం పోవట్లేదు. నాకు ఒకటి అంటే మీరు అమ్మవారి హారతి టైంలో పాటలు పాడతారు. నాకు చాలా అంటే చాలా అంటే మీరు పాడుతుంటే నాకు ఒక రకమైన వైబ్రేషన్స్ వచ్చినాయి. మరి మా అందరి కోసం ఒక పాట. జయ భవాని శంకరాయ చంద్రమౌళి హే కృతాంత భయ నివారణాయ మాం పాహి మంగళం. జయ భవాని శంకరాయ చంద్రమౌళి హే కృతాంత భయ నివారణాయ మాం పాహి మంగళం. అష్టమూర్తయే భుజంగహార మకుట శోభితాయ దుష్టదానవారణాయ శిష్టమంగళం. అష్టమూర్తయే భుజంగహార మకుట శోభితాయ దుష్టదానవారణాయ శిష్టమంగళం. జయ భవాని శంకరాయ చంద్రమౌళి హే కృతాంత భయ నివారణాయ మాం పాహి మంగళం. వామదేవాయ పంచవదన కమల శోభితాయ సోమసూర్యాగ్నినేత్ర శుభద మంగళం. వామదేవాయ పంచవదన కమల శోభితాయ సోమసూర్యాగ్నినేత్ర శుభద మంగళం. జయ భవాని శంకరాయ చంద్రమౌళి హే కృతాంత భయ నివారణాయ మాం పాహి మంగళం. పరమహంస సారంగ పాణయే దిగంబరాయ నిరతిశయానంద రూప నిత్య మంగళం. పరమహంస సారంగ పాణయే దిగంబరాయ నిరతిశయానంద రూప నిత్య మంగళం.
జయ భవాని శంకరాయ చంద్రమౌళి హే కృతాంత భయ నివారణాయ మాం పాహి మంగళం భూతనాద మంత్రకూట పురజనావాసితాయ గౌతమీ తీరవాస కళయ మంగళం భూతనాద మంత్రకూట పురజనావాసితాయ గౌతమీ తీరవాస కళయ మంగళం జయ భవాని శంకరాయ చంద్రమౌళి హే కృతాంత భయ నివారణాయ మాం పాహి మంగళం భయ నివారణాయ మాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ సీతాద్రిశిఖరాన పగడాలు తాపించు మా తల్లి నత్తుకకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం యోగీంద్ర హృదయాళం రోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం నెలతాల్పుడెందాన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం రాగాళ్ళ నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాలి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు మా తల్లి ముంగరకు నీరాజనం రతనాళ నీరాజనం భక్తి జతనాళ నీరాజనం దహరాన కనిపించు హిమబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజనెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజనం భక్తి కణరాగ నీరాజనం తేటి పిల్లల ఓలె గాలి కల్లలలాడు మా తల్లి కురులకు నీరాజనం నీలాల నీరాజనం భక్తి భావాల నీరాజనం నీలాల నీరాజనం భక్తి భావాల నీరాజనం జగదేక మోహిని సర్వేష గేహిని మా తల్లి రూపునకు నీరాజనం నిలువెత్తు నీరాజనం భక్తి విలువెత్తు నీరాజనం నిలువెత్తు నీరాజనం భక్తి విలువెత్తు నీరాజనం దివ్య కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి దండం దండం పెట్టుకో జ్ఞానతో వాద్యన్మాయ చరితం శ్రీగతవక్ష్యామి దిజ్ఞాత్వ క్షమస్మాయ రోజు చెన్న మల్లికార్జున స్వామి టెంపుల్లో కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా బ్రహ్మరాంబికా దేవి టెంపుల్ గురించి చాలా ప్రత్యేకంగా చెప్తున్నారు. అందులో మొదటిగా ఆంటీ వారు మాట్లాడుతుంటే అయితే నాకు చాలా స్పెషల్ అనిపించింది. ఆంటీతో కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం. ఆంటీ అసలు ఇంతకీ ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటి? ఈ టెంపుల్లో స్పెషల్ అంటే ముందుగా అమ్మవారి గురించి చెప్పుకోవాలి. అమ్మవారి దగ్గరికి వెళ్ళాము అంటే అట్లా అట్రాక్ట్ అయిపోతాం మనము. అమ్మవారి కళ్ళల్లో ఉండే ఆ మెరుపు అనేది మనకి ఇంకెక్కడ కనపడను కూడా కనపడదు. అదే మనకి ఆ అట్రాక్షన్కి మెయిన్ ఇదేమో అనిపిస్తుంది.
వచ్చిన తర్వాత ఒక అనుబంధం ఎట్లా అంటే ఇంకా మన మనసులోనే తెలుస్తూ ఉంటుంది అనమాట, అది మాటల్లో చెప్పలేనటువంటిది. ఒకసారి వచ్చాము అన్న తర్వాత ఇంకా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాం తప్ప మధ్యలో ఆగిపోయి ఇది అనేది కూడా ఉండదు. అమ్మవారి దయ మన మీద అట్లా ఉండబట్టి ఇది పాసిబుల్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి టెంపుల్కి వస్తున్నారు? మేము రావడం మొదలుపెట్టి ఒక 1 or 2 years అయింది. కానీ అమ్మవారితో మాకున్న అనుబంధం చాలా, మాకు ఇక్కడికి రావటానికి ఆ అదృష్టం అది కూడా ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యమేమో అనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ టైం అమ్మవారిని చూసినప్పుడు, మేము ఫస్ట్ వచ్చినప్పుడు గుడి తలుపులు మూసేసింది. ఆ చిన్న హోల్స్ నుండి, పాతకాలం తలుపులు కదా అవి, ఆ చిన్న హోల్లో నుండి చూస్తే ఒట్టి మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబిక అమ్మవారు మాత్రమే కనిపించారు మాకు, పసుపు పచ్చగా. చాలా బాగా అనిపించింది. మళ్ళీ తర్వాత సారి వచ్చాము. వచ్చిన తర్వాత దండం పెట్టుకున్న తర్వాత ఇట్లా లోపల కనిపిస్తుంది, అన్ని లోపలికి వెళ్ళిన అట్లా అవాక్ అయిపోయినట్టుగా అట్లా నుంచుండిపోయిన పరిస్థితి అనమాట. ఊహించలేనటువంటి ఇదిలో అట్లా దర్శనమైంది అమ్మవారిది. ఇంతకీ నాకు కూడా అలాగే జరిగింది. ముందైతే ఆ గుహలోకి వెళ్తుంటే పాదం నాది ఆగిపోయింది. తర్వాత మళ్ళీ ఆమెను ఇట్లా చూడంగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి ఆటోమేటిక్ గా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయినాను. అది ఎట్లా అంటే చాలా రోజులకి మన వాళ్ళని చూస్తే ఎట్లా అయితే మన సొంత మనుషులని అట్లా కళ్ళమట్టి నీళ్లు తిరగడం అనేది చాలా ఇదిగా జరుగుతుంది చాలా సార్లు. ఆ తర్వాత ఒకసారి నిద్ర చేయటానికి వచ్చాము, అది కూడా చాలా మంచి అనుభూతి. ఒక్కొక్క ఇదిలో అది మనం మనసుకి ఫీల్ అవుతాం తప్ప చెప్పే ఇదిలో లాగా అనిపించదు అనమాట. దగ్గరితనం ఆ ఇది అనేది ఫీల్ అయితేనే తెలుస్తుంది. మనం ఒక మాటలో చెప్పేసి ఇది ఇట్లా జరిగింది, ఇది ఒక కమర్షియల్ ఇదిలో లాగా కాకుండా ఆ అనుభవాలని మనకి మాత్రమే తెలుస్తుంది. మీకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అంటే వేరే టెంపుల్స్ కి చూసుకుంటే ఈ టెంపుల్ కి చూసుకుంటే ఈ టెంపుల్లో మీకు అంటే ఎలా అనుకున్నా కానీ జరిగినాయా? ఏ రోజైనా కానీ నేను దేవుడికి దండం పెట్టుకునేదిలో అంతా బాగుండాలి, మనకి మంచేదో అది జరగాలి అనుకుంటా తప్ప నేను ప్రత్యేకించి ఇది నాకు ఇట్లా అవ్వాలి అనేది అయితే నేను ఈరోజు కోరుకున్నది లేదు. కానీ బాగుంది, మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరినాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంది, అంతా బాగుంది. అది చాలా మీ ఫేస్ లోనే అంటే కనిపిస్తుంది, అంత మాటలు చెప్పలేంది. ఓకే, ప్రత్యేకించి ఈ కోరిక ఆ కోరిక అని కాకపోయినా మనం కోరితే అది అంతవరకే తీరుతుంది. కానీ అమ్మవారు ఇస్తే అది నిజంగా. ఇంతకీ మీకు ఎవరు చెప్పారు ఇక్కడ టెంపుల్ ఉందని? మా ఫ్రెండ్స్ అందరం కలిపి వెతుక్కుంటా అక్కడ ఆర్చ్ చూసి ఇంకా వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న విశేషం ఏంటి అనేది తెలిసిన తర్వాత ఇంకా చాలా అటాచ్ అయిపోయింది. ఆ ఎంట్రన్స్ లో ఉన్న 2 పిల్లర్స్ కిందకి ఏవైతే ఉన్నాయో దానిపైన సూర్య చంద్ర చుక్కలు ఇవన్నీ ఉంటాయి అనమాట. అంటే ఆ చంద్ర తారార్కం ఈ టెంపుల్ ఉంటుంది అని. తర్వాత అమ్మవారి గురించి ఇంకా చెప్పే ఇదిలో భక్తులకు వచ్చే కోరికలకి వాటికి మా ఫ్రెండ్స్ని అడిగి వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేసి చెప్పిన ఇదిలో తెలిసింది ఏంటంటే పురాణ కాలం నుండి ఈ టెంపుల్ అనేది ఉంది. ఇక్కడ పురాణాల్లో కూడా మెన్షన్ చేయబడి ఉంది. శ్వేతముని అనే రాజు ఆయన ఇక్కడ వచ్చి తపస్సు చేసి ఆయన వరం పొందిన ఇదిలో ఇది చాలా ఫేమస్ అనమాట పురాణాల్లో. టెంపుల్ ఆయన తన ఆయుష్ గురించి తపస్సు చేసే ఇదిలో విష్ణుమూర్తి ఆయనకి నేను ఇది ఇవ్వలేను, శివుడు మాత్రమే నీకు ఆ వరాన్ని ప్రసాదించగలడు అన్నప్పుడు ఆయన శివుడి నుండి వరం పొందుతారు, ఇచ్చామరణం. ఆయనకి మరణం లేకుండా అనేది కాదు, ఇచ్చామరణం పొందుతారు. యమధర్మరాజు వచ్చి అది తెలియక ఆయనకి ఇది కాక పాసం వేస్తే మల్లికార్జున స్వామి 3వ కన్ను తెరిచిన సందర్భంలో ఆయన భస్మం అయిపోతారు. యముడు భస్మం అయిన తర్వాత మొత్తం అందరూ కలిపి శివయ్యని ప్రార్థిస్తారు. లోకం అంతా సజావుగా సాగాలి అంటే ఈ జనన మరణాలు అనేవి ఉండాలి, యముడు లేనప్పుడు అది సాధ్యం కాదు. ఆయన తెలియక చేసిన తప్పుగా భావించి ఆయనని క్షమించమన్నప్పుడు ఆయన మళ్ళీ యముడిని పునరుజ్జీవితుడిని చేసి దానికి సంబంధించిన శ్వేత గంగ అని వెనకాల ఒక శ్వేత గంగ ఉన్నది. పంతులు చెప్పారు అక్కడ యమధర్మరాజు ఆయన సతీదేవితో పాటు ఉన్న విగ్రహం కూడా ఉన్నది. పునఃప్రతిష్టాపన చేసి దాన్ని మంచిగా చేశారు. ఈ యముడు పునరుజ్జీవితుడైన సందర్భంగా ఒక వజ్ర లింగాన్ని ఆయన శివకేశవులు ఇద్దరూ ఉన్న ఇదిలో ఆయన ఒక స్తోత్రాన్ని చేశారు. శివుణ్ణి
విష్ణువుని ఇద్దరిని పూజిస్తారు. ఓకే. అది చాలా ఫేమస్. వడ్డిపర్తి పద్మాకర్ గారు దాని గురించి చెప్పిన ఇదిలో విన్నాను నేను. అది చాలా అంటే చాలా మనసుకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. శివకేశవులు ఇద్దరిని పూజించాలి, ఇద్దరిలో భేదం లేదు అని చెప్పడానికి అదొక ఉదాహరణ. తర్వాత క్రమేపై ఆ వజ్రలింగం అనేది లుప్తమైపోయింది. తర్వాత చూసినప్పుడు అక్కడ ఒక స్వయంభూ లింగం ఉంది. ఆ గంగా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ శివలింగాన్ని నిత్యం అభిషేకం చేస్తూ ఉంటుంది. అంత నీళ్లు మరి వచ్చినప్పుడు లెవెల్ పెరగాలి, కానీ అక్కడ లెవెల్ అనేది పెరగటం ఎక్కడ జరగట్లేదు. అదే లెవెల్లో ఉంటాయి నీళ్లు. ఎప్పుడైనా అది క్లీన్ చేయడానికి వాళ్ళు ఆ నీళ్ళన్నీ తీసేసి మోటార్లు పెట్టి తీసినప్పుడు మాత్రం మనకు ఆ లింగం అనేది దర్శనం అవుతుంది. శ్వేతముని అక్కడ కూర్చుని తపస్సు చేసేది అవన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తాయి. ఆ గంగా వాటర్ అనేది ఇప్పటికీ కూడా ఎక్కడి నుంచి వస్తుంది తెలీదు, ఎప్పుడు ఆగిపోవటం జరగలేదు, ఏమీ లేదు. చుట్టుపక్కల వాటర్ స్కేర్సిటీ ఉన్నా. సో నార్మల్గా ఈ టెంపుల్ గురించి చెప్పాలి, ప్రత్యేకంగా చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ టెంపుల్కి రావడానికి ఇంకొక కారణం కూడా ఏంటి అంటే, ఈ టెంపుల్లో ఉన్న వీళ్ళు చేసే సేవ అనేది కూడా మాకు చాలా బాగా నచ్చింది. మనం ఎంత పెద్ద గుడికి వెళ్ళి ఎన్ని డబ్బులు వేసినా ఎటుపోతున్నాయి ఏ ఇదిలో అనేది తెలీదు. నేను ఎవరిని విమర్శించాలి అన్న ఇదిలో కూడా అంటలేదు. వేరే వేరే చోట్ల, కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల జరిగేది చూసినప్పుడు ఒట్టి డబ్బుల కోసమే అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం ₹1 పెడితే అది ఇంకా 10 ఇంతలుగా ఉపయోగపడుతుంది తప్ప అది ఇది కాటలేదు. ఇంకా మనం చేయగలిగింది చాలా కొంచెం, కానీ ఇంకా మనం చెప్పలేము అది మాటల్లో. అంటే మీకు ఎలా తెలిసి ఇక్కడ టెంపుల్ ఉన్నట్టు? మేము ఈ మధ్యన ఫ్రెండ్స్ అందరూ ఒక గ్రూప్ లాగా తయారయ్యాం. ఎంతమంది ఉంటారు? ఒక 11 మంది దాకా ఉంటాము. అయితే ఇంట్రెస్ట్ అనమాట. అందులో ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే ఎంప్లాయీస్కి సెలవు ఉన్నప్పుడు ఇలా అనుకొని ఇలాగా ఒక్కొక్క ప్లేస్కి అలా తిరుగుతున్నాం అనమాట. తిరుగుతుంటే మేము ఇటు నుంచి వెళ్తుంటే ఈ గుట్ట మీద చిన్న గోపురంతో ఉంది. బయట నుంచేమో ముస్లిమ్స్ అది డోము బాగా కనిపిస్తుంది. ఈ చిన్న గోపురం ఇదేంటో అసలు చూద్దాము, ఈ గుడి ఏంటో తెలుసుకుందామని ఇక్కడ దిగి లోపలికి వచ్చాము. సరే కమాన్ చూసాము, లోపలికి వచ్చాము. లోపలికి రావటమే ఆ వినాయకుడిని, ఆ సుబ్రహ్మణ్య స్వామిని చూసి అక్కడే ఫిదా అయిపోయాం. అసలు ఎవ్వరు మాకు పరిచయం చేయలే ఈ గుడిని. అలా లాక్కొచ్చింది మమ్మల్ని, మా బ్యాచ్ని అంతా లాక్కొచ్చింది. అయితే అది చూసి, ఆ చెట్టు చూసి అసలు ఏంటి ఇంత మంచి వైబ్రేషన్ వస్తుంది. అదేంటంటే ఒక్కోసారికి వెళ్తే చాలు విరక్తి వస్తుంది అన్నట్టు లోపల అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇంకా స్పెండ్ చేద్దాం అని అనిపిస్తుంది. అట్లాగా ఆ వినాయకుడికి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆ చెట్టు అది చూసేసరికి చాలా మంచి ఫీలింగ్ వస్తుంది అని చెప్పి అక్కడే కూర్చుండిపోయాం చాలాసేపు. తర్వాత మళ్ళీ పైకి వెళ్ళారా అని అడిగితే అప్పటికి వీళ్ళు మాకు పరిచయం లేరు. సరే పైకి వచ్చేసరికి తలిపేసిండి చిన్న కన్నంలోంచి స్వామిని చూసాం. అరే భలే ఉన్నారు ఈ స్వామి పసుపులోని, ఆయన ఎవరో తెలియదు మాకు, భలే ఉన్నారు అనుకొని ఆనందపడి పైకి వెళ్ళి చెన్నకేశ్వర స్వామి ఆయన కనపడుతుంటే ఆ ఆంజనేయ స్వామిని చూసుకున్నాము. తర్వాత మళ్ళీ సాయంత్రం వీళ్ళు తలుపులు తెరిచినప్పుడు అప్పుడు అమ్మవారిని చూసి ఇంకంతే అయిపోయాయి. మేము చాలా గుళ్ళు తిరిగాము. అయితే బ్రహ్మరాంబిక అమ్మవారికి సంబంధించి పుట్టుక ఇక్కడ ఉంది అని తెలిస్తే మాకైతే మైండ్ బ్లోయింగ్. శ్రీశైలం పరిగెడతాము బ్రహ్మరాంబిక అని, ఆవిడ పుట్టుకకి కనెక్షన్ ఏంటి అసలు మనకి ఏమీ మేము చాలా ఏమంటారు సత్సంగాలకి తిరుగుతాము. చాలా గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదైనా చెప్తుంటే వినాలి అనేసి అలాగా ఈ జన్మ సార్థకం చేసుకోవాలి అన్నట్టు అలా ముందుకెళ్తాము. అయితే ఈ బ్రహ్మరాంబిక అమ్మవారు ఇక్కడేంటి అనేసి అవన్నీ విన్నాము. ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించి ఒక ఆయన సోను కదా, ఆయన ఇక్కడ హోమాలు జరుగుతున్నప్పుడు ఆయన చెప్పారు. అసలు మాకు ఇంకా పిచ్చెక్కింది. ఆ వెనకాల శ్వేతముని, ఆ శ్వేత గంగ, తర్వాత కనెక్షన్ ఉందంట ఈ గుట్టకి. చుట్టుపక్కల చాలా గుళ్ళు చెప్పారు ఆయన మీకు అసలు ఎంత నాలెడ్జ్ ఇస్తారంటే అంత నాలెడ్జ్ ఇస్తారు. సోను గారు అన్న ఆయన
అయితే అలాగా అప్పుడు ఆయన చెప్పాక మేము అప్పుడు ఆ యమధర్మరాజుని ఆయన్ని చూసి అప్పుడు నాకు లింక్ ఏర్పడింది. ఏమనంటే ఇక్కడ చిత్రగుప్తుడి గుడి ఉంది అంటే ఆయన ఉన్నాడంటే ఆయన గురువు ఇక్కడ ఉండాలి తప్పనిసరిగా. ఈయన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కదా ఈయన గుమస్తాకు అంత పెద్ద గుడి ఉంది, ఈయనకి లేదేంటని ఎప్పుడో నేను క్వశ్చన్ వేసుకున్నా. ఇప్పటివరకు ఆ గుడికి వెళ్ళలేదు, నేను క్వశ్చన్ వేసుకున్నా. ఎప్పుడైతే ఈయన సోను గారు చెప్పారో అప్పుడు నాకు లింక్ కలిసిపోయింది. ఓహో, అయితే అందుకే ఈయన యమధర్మరాజు గారు ఇక్కడ ఉన్నారా, ఇండియాలోనే ఎక్కడా లేరంట. ఆయన శివుని వలన ఇదైపోయి మళ్ళీ తను తపస్సు చేసి తను శివుణ్ణి మెప్పించుకొని ఆయన ఇక్కడ, అయితే ఆ సోను గారే మళ్ళీ అక్కడ విగ్రహ ప్రతిష్టలు అన్నీ చేయించారంట. అట్లా చాలా చాలా విషయాలు తెలుస్తున్నాయి. అమ్మవారు అయితే నేను కూడా ఇప్పుడు అందరూ చెప్తుంటుంటే నాకు కూడా సాక్షాత్కారం అవ్వాలి అని కోరిక కలుగుతుంది, కానీ రాలేదు ఇంతవరకు. అమ్మవారు నాకు ఇంకా దర్శనం ఇవ్వలే. వేరే వేరే సాట్లు చాలా వచ్చినాయి, కానీ ఆ అమ్మవారు అంటే నాకు స్వార్థం ఎక్కువ, బాగా కనిపించాలి కనిపిస్తుంది, అట్లా చాలా విశేషం. కాకపోతే మీరు అన్నారు కదా ఎప్పటి నుంచో ఉంది ఇది, ఇప్పుడు ఎందుకు బయటకు వస్తుంది అనేసి అన్నారు కదా, అది కూడా సోను గారు చెప్పారు. ఏంటంటే చుట్టూతా ముస్లిమ్స్ ఎక్కువైపోయారు, అయితే మన హిందువులు ఇది వదిలేస్తున్నారు ఈ ఏరియాని, ఇంక అంత ముస్లిమ్సే కదా అన్నట్టు వదిలేస్తున్నారు. ఇక్కడ ఇన్ని గుడులు ఇంత మంచిగా ఉందని ఐడియా లేదు. మేమే చాలా మందికి తెలియజేసాం, మా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఆ గ్రూపుల్లో పెడుతున్నాం అనమాట. చాలా విశేషంగా ఉంది అమ్మవారు అని చెప్పేసి. మళ్ళీ ఈ గుట్ట కూడా అసలు అంతా కూడా శివమయం. మనకి అరుణాచలం ఎలాగో వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తున్నారు అట్లా దీని చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేసుకోవచ్చు. పౌర్ణానికి అమ్మవారు దేదీప్యమానంగా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ చేసేవాళ్ళు కూడా వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ లేదు, గురుతుల్యంగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళు లేరు వాళ్ళకి. కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏంటంటే మా జన్మ దీనికే అని చెప్పేసేసి వాళ్ళు బాగా చేసుకుంటున్నారు. మేము అది ఫస్ట్ డే వచ్చినప్పుడే గమనించాం, వీళ్ళని గమనించి ఇంకా అక్కడి నుంచి మాకు తోచింది మేము సాయం చేస్తున్నాం. ఎవరు చెయ్యగలరో వాళ్ళకి వెళ్ళి తెలియజేస్తున్నాము, వాళ్ళ ద్వారా వీళ్ళకి హెల్ప్ అండ ఉండాలి. ఎందుకంటే ఒక మనిషి ఎదుగుదలకైనా ఒక గుడి ఎదుగుదలకైనా 10 మంది మనమే శాశ్వతం కాదు కదా, ఇంకా అయిపోతుంది 60 ఏళ్ళు దాటితేని. ఈ లోపల ఎవరో ఒకళ్ళని ఆ గుడికి నిలబడి ఆంజనేయ స్వామి బలంలాగా నిలబడే వాళ్ళుని అందజేయాలి. అట్లాగా తనకి తోచినట్టు తను చేస్తుంది, ఎవరికి తోచిన హెల్ప్ వాళ్ళు చేస్తున్నారు. అలాగే ఒక భక్తురాలు, తన పేరేంటి అరుణ అని ఒక భక్తురాలు ఉంది మా కన్నా ముందు. ఆమె అయితే ఎంత డివోటీ అంటే ఎంత హెల్ప్ చేసిందంటే అంత హెల్ప్ చేసింది. వాళ్ళ పాప ఆమె చాలా వాళ్ళ ముందు మేము ఎందుకు సరిపోం, మేము చీమలం అయితే తన ఏనుగులాగా వీళ్ళకి అంత హెల్ప్ చేస్తుంది అట్లా. సో మీరు టెంపుల్ గురించి చెప్పమంటే మొత్తం కథ గురించే చెప్పేసి నాకైతే నిజంగా వైబ్రేషన్స్ ఒక రకంగా వస్తున్నాయి. అక్కడ అమ్మవారి దగ్గర ఎలా అయితే వైబ్రేషన్స్ వచ్చినాయో మీ అందరికి కూడా ఆ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ అమ్మవారు నిజంగా కళ్ళల్లో కనిపిస్తుంది, అంత బాగుంది. నాకైతే చాలా అమ్మవారు అయితే ఇన్నాళ్ళు అందరు కళ్ళు కప్పేసి నిజంగా గుహలో దాక్కున్నట్టే దాక్కుంది. ఆ తల్లి ఇప్పుడు బయటకు వస్తుంది నిజంగా. ఏంటంటే కోటి గారు చెప్పినట్టు అది ఇప్పుడు బయటికి రావడం అనేది చెప్పలేము, మనకి ఇప్పటికి టైం వచ్చింది, మనం చూసే టైం వచ్చింది, అయినా అమ్మవారు అనుకుంటది ఎవరిని పిలిపించుకోవాలి, ఎవరితో మాట్లాడించుకోవాలి. అది కాకుండా ఇంకో చిన్న విషయం ఏంటంటే ఆ కళ్ళు లేని ఆయన ఉన్నారు కదా, 6వ తరమో 8వ తరమో, ఆయనంట కళ్ళు లేకుండానే ఆయన కళ్ళల్లో కనపడిన రూపాన్ని మట్టితో తయారు చేశారంట. ఆయన మట్టితో తయారు చేసి పెట్టారంట. పెట్టిన తర్వాత కళ్ళు వచ్చినాయి ఆయన. అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే నేను కళలో చూసిన అమ్మవారి కన్నా ఈ అమ్మవారు ఇంకా బాగుందని ఆయన మురిసిపోయారంట. ఆ పాయింట్ నాకు బాగా గుర్తుండిపోయింది. తర్వాత మళ్ళీ ఈ అమ్మవారు అసలు పైకి రావటం కూడా చాలా విశేషం. అసలు నేను చెప్తుంటుంటే కూడా అవునా అక్కడ అమ్మవారి గుడి ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడెక్కడోళ్ళో మేము చెప్పేసి వదిలిపెట్టేస్తున్నాం, వాళ్ళు కుదిరినప్పుడు వస్తున్నారు. వేరే వాళ్ళు చెప్పినప్పుడు నేను కూడా ఏమనుకున్నా అంటే టెంపుల్ నార్మల్ టెంపుల్ ఏమో అనుకున్నా, కానీ
లోపలికి వచ్చిన తర్వాత ఆ వైబ్రేషన్స్, అంటే నేను చాలా టెంపుల్స్ చేశాను, అదొక ఎత్తు అయితే ఈ టెంపుల్లోకి వచ్చినాక నాకు వచ్చిన వైబ్రేషన్స్ కానీ అవన్నీ అక్కడ ఉన్న పూజారి పావని అక్కకి చెప్తే అంటుంది, నిజంగానే నీకు అట్లనే అనిపించింది అంటే నిజంగా అనిపించింది, అంటే ఏం కాదు అమ్మవారి నీడ ఉంది నీ మీద అంటుంది. సో నాకు కూడా చాలా అంటే చాలా మంది, మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఏ కష్టాలున్నా బాధలున్నా ఇక్కడ అమ్మవారి టెంపుల్ మెట్లు ఉన్నాయి, మెట్లకి బొట్లు పెట్టుకున్నా లేకపోతే అమ్మవారికి సేవలు చేసుకున్నా ఎలాంటివి చేసుకున్నా మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీరు ఆలస్యం చేయకుండా వెంటనే చంద్రాయణ గుట్టలో ఉన్న వెంటనే వచ్చి చూస్తే అసలు కడుపు నిండిపోతుంది. ఇంకా కోరికలు కోరుకోం మనం, నిజమే తను అన్నట్టు మేము కోరుకోవట్లేదు కోరికలు, ఆవిడ చూసిన ఆనందమే కలుగుతుంది. ఆ ఫేసు అది అసలు ఆ లోపల అదేంటో కడుపు నిండిపోతుంది. తను ఇందాక అనింది కదా ఏ కోరిక కోరుకోలేదని, నిజంగా వచ్చిన భక్తులు కూడా అదే అంటారు. మల్లికార్జున స్వామి టెంపుల్ ఇక్కడ చంద్రాయణ గుట్టలో ఉంది. అలాగే భ్రమరాంబికా దేవి అయితే నిజంగా రూపమే కనిపిస్తుంది మనకి. మీ అందరికి కూడా ఎలాంటి బాధలున్నా కష్టాలున్నా కన్నీళ్ళున్నా జాబ్ లేకున్నా పెళ్ళి కాకున్నా పిల్లలు లేకున్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఒక్కసారి దర్శించుకోండి, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. చూస్తున్నారు కదా ఇంత మంచి టెంపుల్ నేను పరిచయం చేశాను. నెక్స్ట్ మళ్ళీ వచ్చే టెంపుల్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు చూస్తూ ఉండండి 100 టీవీ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా అక్కడ బ్రాహ్మలు వాళ్ళకి ఎక్కడంటే అక్కడ తెచ్చి మనం పెట్టే పరిస్థితి కాదు. హోమాలు చేసిన తర్వాత నియమంగా నిష్టగా పెట్టేది. ఇంకా అరుణ గారు ఉండి ఆవిడ వేరే తెలిసిన వాళ్ళతో టిఫిన్స్ అవన్నీ తెప్పించారు. ఆవిడ సరిపోతాయో సరిపోవో అన్నట్టుగా చాలా ఎక్కువ తెప్పించారు. అర్ధరాత్రి మొత్తం అందరి భోజనాలు అయ్యాక ఒక 15 ఏమో మిగిలిపోయినాయి అక్కడ. అందరూ తిన్న తర్వాత కూడా కరెక్ట్గా ఎన్ని ఉన్నాయో అంతమంది భక్తులు అర్ధరాత్రి పూట వచ్చారు. అర్ధరాత్రి గుడి అనేది ఎక్కడన్నా ఉంటుందా? వాళ్ళు వచ్చి అది తీసుకుని వెళ్ళారు. వాళ్ళు మహాత్భాగ్యంగా భావించి వాళ్ళు కళ్ళకత్తుకొని అందరూ మళ్ళీ దీక్షలో ఉన్నారు. అక్కడ రోజుల్లో జరిగిన అనుభవాలు అయితే నాకు ఆవిడ పేరు ఇక్కడ ప్రసాదం దొరుకుతుందని వచ్చాము అని కూడా చెప్పారు అర్ధరాత్రి పూట వచ్చి.